మనకు తక్కువ ధరలో ఒక 10 ఎకరాల సైట్ వచ్చిందండి. ఒక 1/2 ఎకరం ఈ పొలం వస్తుంది. ఇప్పుడు ఈ వరం ఉందా, ఆ లాస్ట్ మడి వస్తుంది అట్నే స్ట్రేట్ అట్లా. మళ్ళీ ఇదంతా బీడ్, ఇది అది ఉంది ఆ గుట్ట, దాని అంచుపక్క నుంచి వస్తుంది. ఇక దీని అవతల డాంబర్ రోడే. ఇప్పుడు ఈ గుట్ట ఉంది కదా, దీని అవతల డాంబర్ రోడే. మళ్ళీ ఆ డాంబర్ రోడ్ అవతల రిజర్వాయర్ ఉంటుంది. మనకి ఇట్లా వస్తుంది, ఇట్లా ఆ పోల్ నుండి ఆ ఈ కట్ట నుంచి అట్టే వస్తుంది. 10 ఎకరాలు మొత్తం బీడు ఉంది. ఒక 1/2 ఎకరమే పొలం వస్తుంది ఇందులో, అంతే. విలేజ్కి దగ్గరనే, ఇక్కడ విలేజ్ ఉంటుంది. కాదంటే ఏంటంటే మనకు ఒక 200 మీటర్లు కార్ రాదు, ఆ డాంబర్ రోడ్ పెట్టుకుని ఇటు రావాలి. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మీరు చూసే ప్రతి ల్యాండ్ హైదరాబాద్ టు వరంగల్ పోయే ప్రాంతంలో మనకు యాదగిరిగుట్ట దాటాక జనగాం వస్తుందండి. మనకు 163 నేషనల్ హైవే చుట్టుపక్కల జనగాం ప్రాంతంలో ఉంటాయండి ఈ ల్యాండ్స్ అన్ని. ఈ నుంచి స్ట్రేట్ ఏనని పట్టుకొని ఆ ల్యాండ్లకు ఎంట్రీ ఉంటుంది. ఇట్లా స్ట్రేట్గా మనకు దారి ఇప్పుడు డాంబర్ రోడ్ వరకు చూడండి. మనం కారు పెట్టేట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా ఉంది కాబట్టి ఆ రేట్లో ఉంది, లేకుంటే రేట్లు వేరే ఉంటాయండి. ఇక్కడ డైరెక్ట్ ఇటు హన్మకొండకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా పోతేనేమో జనగాం. ఇక్కడ మనకు ఫ్యూచర్లో ఇక్కడ కాటేజెస్ పడుతున్నాయి. ఈ కాటేజెస్ పడితే మాత్రం ఈ ల్యాండ్ వాల్యూ చాలా పెద్దగా పోతుందండి. ఇది 4 రైతుల పేరు మీద ఉంటుందండి. మనం సాగు చేసుకుంటే మొత్తం తోట పెట్టుకోనికి, కానీ రిజర్వాయర్ ఏరియాలో హైట్లో ల్యాండ్ మంచిగా లొకేట్ అయి ఉండాలి అని చాలామంది అడిగిండు. ఎందుకనంటే ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకోనికి ఇది మంచి అనుకూలమైన ప్లేస్. ఇది చిన్న చిన్న రౌతుల్ని తీసేసుకుంటే సరిపోతుంది, అంతే. రిజర్వాయర్ నుండి రైతులు ఇట్లా ఉన్న భూమిని సాగు చేసుకొని, రిజర్వాయర్ పక్కనే ఈ గుట్ట అవతల రోడ్ ఉంటుంది, ఆ రోడ్ అవతల రిజర్వాయరే. ఆ నుంచి డైరెక్ట్ పైపులు లింక్ తీసుకున్నారు అన్నట్టు రైతులు. బాగుంది, తక్కువ ధరలో అండి. చాలా అంటే డెడ్ చీప్. తెలంగాణలో ఇంత తక్కువ ధరలో దొరకడం చాలా కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. అట్లా ఉంది. టైటిల్ పరంగా క్లియర్. మనకు మండల్ టౌన్ నుంచి ఒక 10-12 కిలోమీటర్లు వస్తుంది. 10 లోపే. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే 25 కిలోమీటర్లు వస్తుందండి.